అమృత, మేమిక్కడుండి తలా ఒక మాట మాట్లాడి నీ టైం వేస్ట్ చేస్తున్నామేమో. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ నాన్న విషయంలో నేనేదైనా నెగిటివ్గా చెప్తే వినేదానివి కాదు. మా నాన్నకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఎవరికీ అర్థం కాదు అని చెప్పేదానివి. ఆ అనుబంధం ఎలాంటిదో నిరూపించుకోడానికేమో ఆ భగవంతుడు నీకీ పరీక్ష పెట్టాడు. సరైన నిర్ణయం తీసుకో అమృత. మీ నాన్నని కాపాడుకోవాలని విక్రమ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, అడ్డుపడ్డాను. ఈరోజు అదే నాన్న ప్రాణాలు కాపాడడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమేం చెప్పలేని అదే పరిస్థితి. మనసులో డబ్బు కోసం నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో, ఆ డబ్బు కోసం నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావోనని నేను అంతే స్ట్రగుల్గా ఆలోచిస్తున్నాను. ఏం చేద్దాం? ప్రస్తుతం నీ ముందున్న సమస్య డబ్బు. ఆ సమస్య తీరిపోయాక ఏం చేయాలో ఆలోచించొచ్చు. ప్రాణాలు పోతే తిరిగి రావు, డబ్బుదేముంది? అలాగని విక్రమ్ డబ్బులు తీసుకోమని నేను చెప్పట్లేదు. నీ నిర్ణయమే నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఆలోచించు అమృత. అక్క, నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నిన్నిలా వదిలి వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదక్క. ఒక కూతురిగా నాన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. కానీ నేనెలాంటి సహాయం చేయలేకపోతున్నాను అక్క. నువ్వు తప్ప నాన్నని ఇంకెవ్వరూ కాపాడలేరు. అంతా నీ చేతుల్లోనే ఉంది. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు అవసరం ఉంది కాబట్టి ఆ విక్రమ్ ఇస్తానన్న డబ్బుల గురించి ఒక్కసారి ఆలోచించక్క. అమృత, ఒక స్నేహితురాలిగా నిన్నిలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉంది. డబ్బు జీవితాలను కూడా శాసిస్తుందంటారు. అది నిజం అమృత. ఆ డబ్బే ఈరోజు నా దగ్గరుండుంటే నీ జీవితాన్ని నేను నిలబెట్టేదాన్ని. బట్ ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సపోర్ట్ చేయడం తప్ప ఇంకెలాంటి సహాయం చేయలేను. నువ్వు క్షేమంగా ఉండాలి, మీ నాన్న క్షేమంగా ఉండాలి. టేక్ కేర్ అమృత. అమృత, నీకు ఆ దుర్మార్గుడు విక్రమ్ నుంచి డబ్బు తీసుకోవడం తప్పేలా లేదు. వాడి బారి నుంచి ఒకసారి బయటపడ్డావని సంతోషించాలో, మళ్ళీ తన బారిన పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఆ విక్రమ్ నుంచి డబ్బు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అమృత, డబ్బు కోసం
భుజంగరావు తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది? లేదు సాగర్, తాతయ్యని డబ్బు అడగడం నాకు ఇష్టం లేదు. ఈరోజు తాతయ్య మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం నేను. నన్ను సొంత మనవరాలుగా దగ్గరికి తీసుకున్నందుకే ఆయన సొంత మనుషులకు కూడా దూరం అయిపోయారు. ఒకవేళ సహాయం చేయమని అడిగినా వికాస్ వాళ్ళకి తెలియకుండా మనకి సహాయం చేసే పరిస్థితిలో లేరు. పైగా నాకు సహాయం చేయలేకపోయానని ఆయన మరింత కృంగిపోతారు. నా సమస్యని ఆయనకి చెప్పి తాతయ్యని మరింత బాధ పెట్టడం వద్దు సాగర్. అసలు ఆ విషయమే మర్చిపో. అమృత, అన్ని ప్రయత్నాలు చేశాం. చివరికి చైతన్య కూడా నేను ట్రై చేశాను, కానీ అందుబాటులో లేడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎంత ఆలోచించినా నాకు అంతు పట్టడం లేదు. ఇక మనకి ఏ దారి లేదేమో అనిపిస్తుంది అమృత. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అమృత. అమృత, ఇప్పటికే నువ్వు మీ నాన్నగారి కోసం ఏ కూతురు చెయ్యని గొప్ప పనికి పూనుకున్నావు. నీది మంచి మనసమ్మా. తల్లిగా కూతురి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను. భార్యగా నా భర్త ప్రాణాలతో క్షేమంగా ఉండాలని ఆశపడతాను. నేను నీకు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. కానీ ఎలాగైనా గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగా కట్టదాటేనా, నీదే కాని పాపం నీపై నింద మోపేనా, కానరాని శాపం ఏదో కాటు వేసేనా, ఆశలన్నీ నేడే ఆవిరాయేనా, వెర్రి ముర్రి లోకం వెక్కిరించెనా, చేదునంత మింగి
అమృతకి డబ్బు కోసం విక్రమ్ దగ్గరికి వెళ్లే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వాడి డబ్బు తీసుకుంటే వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అమృత జీవితం నరకం అవుతుంది. అందుకే రేణుక దగ్గరికి డబ్బు కోసం వెళ్ళాలి. ఎవరు కావాలమ్మా? మీ మేడం ఉందా? ఒకసారి సార్తో మాట్లాడండి. చెప్పండి. మీ రేణుక మేడంని కలవాలి. మేడంని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. సెక్యూరిటీ, మేడం. ఆ అమ్మాయిని పంపించు. అలాగే మేడం, వెళ్ళండి అమ్మా. రేణుక, బాగున్నావా? పలకరింపులు అవసరం లేదు. ఎందుకు వచ్చావో చెప్పు. నీతో అవసరం ఉండి వచ్చాను. ఆ? నాతో అవసరమా? నేనంటే నీకు అమృతకి పిచ్చి కోపం ఇష్టం లేదు కదా. అసలు డబ్బున్న వాళ్ళంటేనే మీకు ఎలర్జీ కదా సుబ్బలక్ష్మి. అలా అని నువ్వనుకుంటున్నావు. మా మనసులో అలాంటిది ఏమీ లేదు రేణుక. సరే, విషయం ఏంటో చెప్పు. ఒక వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాడు. బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాం. మా వల్ల కాలేదు. నువ్వైతే బ్రతికించగలవని నీ సహాయం కోసం వచ్చాను. ఎవరా వ్యక్తి? ఏంటా సహాయం? అడుగుతున్న సహాయం నువ్వు చిటికలో చేయగలవు. కానీ చెప్పిన తర్వాత చెయ్యను అంటావేమోనని భయంగా ఉంది. సుబ్బలక్ష్మి, నిన్ను చూడగానే గేటు బయట నుండి తన్ని పంపించాలనిపించింది. నీ అదృష్టం బాగుంది. ఎందుకో లోపలికి రమ్మని పిలిచాను, వచ్చావు. విషయం ఏంటో చెప్పు. అమృత నాన్న కృష్ణమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతోంది. అడ్వాన్స్ పేమెంట్ మాత్రం కట్టాము. ఇప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్కి బిల్లు లక్షల్లో వచ్చింది. డబ్బులు కట్టకపోతే ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయమని డాక్టర్లు అంటున్నారు. సాయంత్రంలోగా డబ్బులు కట్టాలి. పాపం అమృత దగ్గర కానీ లక్ష్మి ఆంటీ వాళ్ళ దగ్గర కానీ అంత డబ్బు లేదు. అమృత డబ్బుల కోసం చాలా స్ట్రగుల్ అవుతోంది. అన్ని చోట్ల ట్రై చేసింది. హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆ డబ్బు సహాయం నువ్వు చేస్తావని ఆశతో వచ్చాను. పాపం. రేణుక, నీ నీడలో ఉండే దుష్టగ్రహం ఎవరో తెలుసా? ఇదిగో వీడే వికాస్. నా సంగతి నీకు తెలీదు. చుట్టు పట్టుకొని తిప్పికొట్టనంటే ఢిల్లీ గేట్ దగ్గర పడతావు. ఏంటి రేణుక అలా చూస్తున్నావు? ఏం లేదు సుబ్బలక్ష్మి, ఎంత కావాలి? 3 లక్షలు. 3 లక్షలు? యు మీన్ 3 lakhs? అది కాదు సుబ్బలక్ష్మి, అది అయ్యయ్యో, నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. లక్ష్మి, లక్ష్మి, సమయానికి ఇంట్లో పర్మిషన్ లేదు, ఖర్చీఫ్ కూడా లేదు.
రేణుక, ఒక్క నిమిషం. సుబ్బలక్ష్మి, 3 లక్షలు సాయం చేస్తే అమృత వాళ్ళ నాన్న బ్రతుకుతాడు. ఆ, చెయ్యకపోతే నువ్వు అలా మాట్లాడకు రేణుక. మన మధ్య ఎన్ని గొడవలున్నా అవన్నీ పక్కన పెట్టి సహాయం చేయి. అమృత మీద కోపం ఉంటే అది వాళ్ళ నాన్న మీద చూపించుకో. ప్లీజ్ రేణుక. అయ్యో, నా శాండల్స్. ఇది ఎంత రెచ్చగొట్టినా మౌనంగానే ఉంది. సరే, ఇప్పుడు చెప్తాను దీని సంగతి. రేణుక, నీ మీద చాలా ఆశ పెట్టుకొని వచ్చాను. అలాగే సుబ్బలక్ష్మి, డబ్బులు ఇస్తాను. నేనంటే ఇష్టం లేని నువ్వే నా దగ్గరికి వచ్చి అడిగాక కాదని ఎలా అంటాను? ఇస్తానులే. థ్యాంక్ యూ రేణుక. అయినా నీకు 3 లక్షలు ఎంత? నువ్వు నెల రోజుల్లో ఖర్చు పెట్టినంత. అలాగే సుబ్బలక్ష్మి, డబ్బులు ఇస్తాను. కానీ ఒక కండిషన్.